పశ్చిమ గోదావరి జిల్లా బొండి నియోజకవర్గ శాసనసభ్యులు మంతెన రామరాజు కార్యాలయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఎవరు కూడా టీవీలో మరియు సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను, అపోహలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మొదటి లిస్టులోని బొండి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మంతెన రామరాజును ప్రకటించడం జరిగిందని 3 పార్టీల ఇన్ఛార్జీలు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీడియా ద్వారా తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. మీ దాంట్లోనే ప్రశ్న చెప్పాలి ముందుగా, ఎందుకంటే ఈరోజు ఉండి నియోజకవర్గం అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్లు అందరికీ ఇచ్చామని చెప్పి గతంలో అనౌన్స్ చేశారు 2 సంవత్సరాల క్రితం. తర్వాత అచ్చెన్నాయుడు గారు అనౌన్స్ చేశారు. తర్వాత ఫైనల్గా ఫస్ట్ లిస్ట్ ఒకటి, సెకండ్ లిస్ట్ ఒకటి, థర్డ్ లిస్ట్ ఒకటి ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సీట్ అనౌన్స్ చేశారు. దాంట్లో క్లియర్గా ఉండి నియోజకవర్గం మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడికే పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారని చెప్పి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఎక్కడ మార్పు లేదు. కార్యకర్తలు ఎక్కడ కూడా ఆదాయపడడం అవసరం లేదు. నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, 2 గంటలకు వచ్చినాయి. మీరు ఎప్పుడున్నారు సార్ అంటున్నారు, ఎవరు ఆఫీస్లో ఉన్నారని చెప్తున్నాను. ఏదో ఊహించుకుంటూ అనేది కరెక్ట్ కాదు. నాయకుడు ఏదైతే మాట మీద ఎవరికి తీసుకొచ్చి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది, దాని గురించి వేరే ఆలోచన ఏ కార్యకర్తకి అవసరం లేదు. అందరూ ధైర్యంగా పనిచేయండి. ధైర్యంగా రాబోయే రోజుల్లో